వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసిఫాబాద్ లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను పాటించాలని పిలుపు. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. భయంతో పరుగులు తీసిన భక్తులు. సిబ్బంది అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ మరియు క్రికెట్ టోర్నమెంట్. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. వైరాలో గోవిమంటల్లో రైతు వ్యతిరేక చట్టాల పత్రాలను దగ్ధం చేసిన తెలంగాణ రైతు సంఘం. రైతులకు చట్టబద్ధంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన నాయకులు. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్న పాయల్ శంకర్. సోమవారం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకోవడం జరిగింది. ఆయన ఆలయ అర్చకులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. స్వర్ణగిరి దేవాలయ దర్శనం కోసం రావడం జరిగింది. బ్రహ్మాండమైన నిర్మాణము మానేపల్లి రామారావు గారు వారి కుటుంబ సభ్యులు కలిసి ఈ మందిర నిర్మాణాన్ని చేసిండ్రు. చూస్తుంటే నిజంగానే తిరుమల వెంకటేశ్వర స్వామి గుర్తుకొచ్చే విధంగా భక్తుల కిటకిట కానీ కటకట కానీ మళ్ళీ అదేవిధంగా ఈ ప్రాంగణం కానీ ఎట్లయితే తిరుమల దేవస్థానంలో ప్రశాంతత దొరుకుతుందో ఆ విధంగా దొరుకుతున్నది. నేను కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మొక్కడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలు అనుకోండి, సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అవి ప్రతి ఇంటికి చేరే విధంగా వారికి మనోధైర్యాన్ని అదేవిధంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మొక్కుకున్నా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడన్నా సమయం దొరికితే తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పేసి నా తరఫు నుంచి యాజ్ ఏ స్పీకర్గా నేను వారిని కోరుకుంటున్నా. మరి మరొక్కసారి మానేపల్లి రామారావు గారి కుటుంబ సభ్యులకు నా మనసు పూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మరి స్వామివారి సేవలో ఇలాగనే వాళ్ళు కొనసాగిస్తూ ఇంకా క్షేత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆసిఫాబాద్ లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీలకు వేల రూపాయల ఖర్చు చేసే మనం హెల్మెట్ కోసం 1000 రూపాయలు ఖర్చు చేయకపోవడం బాధాకరమన్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ప్రతి ఇంటిలో సంతోషం ఉండాలంటే అంతా రోడ్డు భద్రతను పాటించాలని మంత్రి సీతక్క తెలిపారు. నాతోటి సోదరిమణి స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ దండ విఠల్ గారికి, జిసిసి చైర్మన్ తిరుపతి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, శ్యామ్ నాయక్ గారికి, ఏఎస్పీ, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్ కు, మరి వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయి ఉద్యోగులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ సంక్రాంతి ఈ నూతన సంవత్సరం ప్రతి ఇళ్లలో సంతోషం ఉండాలంటే రోడ్డు భద్రత యొక్క పరిస్థితిని మనం తెలుసుకోవాలి. మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు భద్రంగా వెహికల్ నడపడం మూలంగా మన జీవితాలతో పాటు మనల్ని నమ్ముకున్న వారు కూడా మరి సురక్షితంగా ఉంటారు. అదే విధంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీదకి కూడా మనం నడిపే వాహనం మీదికి పోయి కూడా ఏ తప్పు లేకున్నా వాళ్ళు కూడా యాక్సిడెంట్లలో మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వెహికల్ ఎక్కగానే ఎక్కేటప్పుడు డ్రింక్ చేయకూడదు, అదే విధంగా స్మోక్ జరగకూడదు, అదే విధంగా మరి సెల్ ఫోన్ పట్టుకొని
డ్రైవింగ్ చేయకూడదు. అదే విధంగా ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన తప్పు లేకున్నా ఎదుటోళ్ళకి గుద్దేటువంటి పరిస్థితి ఉంటది. లేదా సడన్ గా ఏదన్నా వెహికల్ అడ్డం వస్తుంది, సడన్ గా ఏదన్నా జంతువు అడ్డం వస్తుంది, సడన్ బ్రేక్ తోటి ఎగిరిపోయి ఎక్కడో పడి చనిపోతున్నటువంటి పరిస్థితులలో మరి వాటన్నిటి కూడా సురక్షితమైంది హెల్మెట్. కాబట్టి హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ధరించాలి. మనం 1000 రూపాయలు ఖర్చు పెడతాం సాయంత్రం డిన్నర్లకో లేకుంటే బీర్లకో బార్లకో, కానీ మన బతుకును సురక్షితంగా ఉంచుకోవడం కోసం మాత్రం ఒక హెల్మెట్ కోసం మనము ఖర్చు పెట్టలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి బైక్ తో వచ్చిరంటే హెల్మెట్ లేకుండా రాకూడదు. అది మన భద్రత, మనకు అవసరం, మన ప్రాణ రక్షణ. అదే విధంగా అతివేగం కూడా అవద్దు. అతివేగం కూడా ఖచ్చితంగా మనం 1 గంట ముందు బయలుదేరినా పర్వాలేదు, కానీ అతివేగం కూడా మన ప్రాణంతో పాటు మనం వేగంగా పోతుంటే మన వెహికల్స్ కు ఇతరుల ప్రాణాలు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భద్రత మరి జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా సడక్ రక్షణ అభియాన్ యాత్రను ఈ రోజు మనము ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని మరి ఈ రోడ్డు భద్రత వాళ్ళు వేసినటువంటి కరపత్రంలో వివిధ అంశాలు దాదాపుగా 27 ఉన్నాయి. వాటన్నింటిని కూడా చదవండి. తప్పకుండా అందరికి సురక్షితంగా ఉంటాం. కలెక్టర్ గారు ఇందాక చెప్పారు, దాదాపుగా ఈ జిల్లాలో 200 మంది 213 మంది గత సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ మొత్తం చనిపోయారు. మనోళ్ళు సరిగా డ్రైవింగ్ రాదు కానీ బైక్ పట్టుకొని ఎక్కుతారు, దాని మీద 3 ఎక్కుతారు. తర్వాత మరి ఎక్కడెక్కడనే ట్రాఫిక్ రూల్స్ తెలియదు, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా నేర్చుకోవాలి. డ్రైవింగ్ చక్కగా రావాలి, హెల్మెట్ ధరించాలి, బైక్ మీద 2 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ కూడా పాటించాలి. ఈ సంవత్సరంలో ఒక్కరు కూడా మరణించకుండా ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లతోటి మనము చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, ఈ రూల్స్ పాటించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో. సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బసంత్ నగర్ లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ మరియు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకుర్తి మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అర్హతలను బట్టి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తామని మాట ఇచ్చారు. అతి త్వరలో పాలకుర్తి రిజర్వాయర్ తీసుకువచ్చి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని, బండలవాగు ప్రాజెక్టు సుమారుగా 250 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తామన్నారు. మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. మీరందరూ గర్వపడే విధంగా ఈ రోజు మీ కుటుంబ సభ్యులు రాజ్ ఠాకూర్ పనిచేస్తున్నారని చెప్పి శిరస్సు నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఊహించినట్టుగా ఇలా ఈ ప్రాంతం మొట్టమొదటి స్థానికుడిగా మీ కుటుంబ సభ్యులు పల్లె ప్రాంతం నుంచి భద్రాల బిడ్డగా ఈరోజు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం ప్రశ్నించే గొంతుగా రైతా చెప్పినా ప్రతి సమస్యపై గొంతుకై ఇవాళ ప్రభుత్వంలో ఉండి మన ప్రభుత్వాన్ని మనకు దగ్గరగా కుటుంబ సభ్యుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు ఈ ప్రాంతంలో తిరిగి చూసిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నాం. అసెంబ్లీలో ప్రశ్నిస్తూనే ప్రభుత్వం మనలైనా కూడా మన సమస్యలు విన్నవించి ఆ సమస్యలను పరిష్కారం చేస్తా ఉన్నాం. భట్టి విక్రమార్క గారు మన పాత్ర పూర్తిగా పాదయాత్ర చేసి స్వయంగా వారు అవగాహన చేసుకొని ఈ ప్రాంతానికి తప్పకుండా చేయాలనే సంకల్పంతో వారు కూడా సహకరిస్తూ పనిచేస్తా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు మంత్రి, మనకు సంబంధించిన మంత్రి గారు సహకారంతో పనిచేస్తా ఉన్నారు. ఇవాళ అందరి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఒక్కరని కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. మండలం కాబట్టి ముందుగా చెప్తా ఉన్నా, ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి మంచి రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, ఇతర వ్యవస్థలు ఏర్పాటు చేసి ఇప్పటికే 40 కోట్ల రూపాయలతో 2 మండలాలు అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఇలా టెండర్ వేసి పనిచేస్తా ఉన్నాం. అంతేకాకుండా అదనంగా ఇంకో 15 కోట్లతో
టెండర్లు వేసినాం. ఇంకో 25 కోట్ల ఇవాళ ప్రపోజల్ పెట్టాం. రేపో మాపో వారం రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం. ఏ గ్రామంలో రోడ్డు లేదు, దాని సమస్య లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నామని గర్వంగా చెప్తా ఉన్నాం. దాంతో పాటు ధర్మారం చౌరస్తా నుంచి వేమూరు దాకా, వేమూరు కుక్కలగూడ నుంచి అంతర్గం గోరివాడ దాకా ఈ రోడ్డు పెద్దగా విడుదల చేస్తూ పూర్తి స్థాయిలో రోడ్డు డాంబర్ రోడ్ వేసే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఆడ రామగుండంలో బ్రిడ్జ్ ఒకటి కట్టి అంతర్గా పెద్దపేట పోయే తొమ్మను కూడా ఇవాళ 60 కోట్లతోటి చేస్తా ఉన్నాం. ఇక్కడ కర్నాల బ్రిడ్జ్ నుంచి రాణాపురం వెనకాల పోయేదాకా కూడా రోడ్డు వేస్తా ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మొత్తం కలిపి కేవలం డాంబర్ రోడ్డు ఒక బ్రిడ్జితో కలిపి 80 కోట్లతో వేస్తున్నామని చెప్తా ఉన్నా. ఒక 140 కోట్లతోటి రోడ్లు డ్రైనేజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని ఓ లడ్డూ కౌంటర్లో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది. 47వ కౌంటర్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో కౌంటర్ నుంచి బయటకు పరిగెత్తారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు. చూడు కమ్మి తాకద్దు కమ్మిని కమ్మి తాకద్దు ఎర్త అవుతాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సోమవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులతో మాత్రమే అడిగి తెలుసుకున్నారు. అలాగే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆదిలాబాద్ కు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కేటాయించిందన్నారు. ఆసుపత్రులతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచాలని సంబంధిత కాంట్రాక్ట్ సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి నిరుపేద రోగులు ఎంతో నమ్మకంతో వస్తారని, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దయాకర్, మయూరి చంద్ర, నిఖిల్ లింగన్న, నారాయణ తదితరులున్నారు. ఈ వార్డులో రెండు ఫ్లోర్ల పొద్దున 2 గంటలకు వచ్చి క్లీన్ చేసిపోతారు. 8 గంటలకు వస్తారు. తిన్న తర్వాత 10 గంటలకు ఇప్పటికి వార్డులు చేస్తారు. అంటే పొద్దున సాయంత్రం 2 సార్లు క్లీన్ చేస్తారు. 3 సార్లు. అందులో నీళ్ళు ఆగింది లోపల బాత్రూంలో మొత్తం నీళ్ళు ఆగింది. బేసిక్ ఏం లేదు సార్, మనకి ఇది వాడాల్సిన అవసరం 10,000-20,000 మందికి ఒక్కొక్క వస్తారు. అది కూడా ఈ మందులకు రెస్పాన్స్ రాకపోతే ఏ కౌంటర్ పోవాలో ఏ రూట్ పోవాలో అప్లై చేసిన కానీ 5-6 సంవత్సరాలు అయింది సార్. గోళీలకు నెల 1,500 గోళీలు. ఇప్పుడు ఏమైందని చూద్దాం. ఇంట్లో దీంగం చేసుడు నిద్రపోతలేడు. కాలుతాడు సార్. ఇవన్నాయి కదా స్కిన్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చినాము, ఈ రోజే మొదటిసారి వచ్చినావా? హాస్పిటల్కి అంతకుముందు వచ్చినావా? మెడిసిన్ తీసుకున్నావా అంతకుముందు? ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీసులు భోగి మంటలు వేసి భోగి పండుగను జరుపుకున్నారు. భోగి మంటల చుట్టూ కోలాటాలతో అందరినీ ఆకట్టుకునేలా కోలాటాలు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవి మాట్లాడుతూ, ఉప్పల్ పోలీస్ స్టేషనే మా ఇల్లు కాబట్టి మేము భోగి పండుగను పోలీస్ స్టేషన్ లోనే చేసుకుంటున్నామన్నారు. ప్రజలందరికీ కష్టాలు భోగి మంటల్లో కాలిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. హాయ్ ఎవ్రీవన్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ఇవాళ రోజున అందరిలో ఉన్న కీడు తొలగి
అందరూ మంచిగా నిష్పక్షపాతంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అని భోగి మంటలు వేయడం జరిగింది. మా పోలీస్ స్టేషన్లో కూడా మేము భోగి మంటలు వేసుకున్నాము. ఎందుకంటే మేమందరం ప్రతినిత్యం రోడ్ల మీద ఉద్యోగం చేస్తూ ఉంటాము. మా ఉద్యోగం మా ఇల్లు అంతా ఒకటే అయిపోయింది. సో అందుకని మా పోలీస్ స్టేషన్లో మేము భోగి మంటలు పెట్టుకొని అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉండండి. ఈ భోగి అందరికీ ఒక లెసన్ కావాలి. అందరూ కీడు వదిలేయాలి. కీడు అంటే రాంగ్ చేసేదంతా వదిలేయాలి. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించడం అనేది పాజిటివిటీ. కాబట్టి ఎవరైతే ఇప్పటిదాకా రూల్స్ పాటించలేదో భోగి మంటల్లో అన్నీ వేసేసి రేపటి నుంచి రూల్స్ పాటిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా హెల్తీగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉప్పల్ ట్రాఫిక్ పిఎస్. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచెర్ల మండలంలో పర్యటించారు. అక్కడ నేరేడుచెర్ల పట్టణం మరియు మండలంలో 18.57 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం నేరేడుచెర్ల మండలంలోని కల్లూరులో అభివృద్ధి పనులతో పాటు శంకుస్థాపన చేసి ఆ గ్రామంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ రైతు భరోసా కింద 1 ఎకరానికి 12,000 రూపాయలు అమలు చేస్తామని, కానీ గత ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలు అందించిందని గుర్తు చేస్తూ తాము వ్యవసాయానికి యోగ్యానికి అనుకూలమైన భూములకు పంటలు చేసుకున్న 12,000 రూపాయలను సంక్రాంతి తర్వాత అమలు చేస్తామని అన్నారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం అందిస్తామన్నారు. రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, యువత పట్ల, మహిళల పట్ల, సమాజం పట్ల ఇంత శ్రద్ధ వహించే ప్రభుత్వం ఇంతవరకు చూడలేదన్నారు. మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ జైలు నుంచి ముత్యాలమ్మకుంటకి రోడ్డు 3,21 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఈజీఎస్ కింద వివిధ గ్రామాల్లో 75 లక్షల రూపాయలు, మొత్తం 18,50 లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో ఈ మండలంలో నాకు తెలిసి ఇక మట్టి రోడ్లు అనేటువంటి ఏ గ్రామంలో కూడా ఉండవు. మార్చి నుంచి కాంట్రాక్టర్లు టెండర్లు అయిపోయినాయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తే వచ్చే 5-6 నెలల్లో ఈ నేరేడుచెర్ల మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో కూడా ఒక్క మట్టి రోడ్డు కూడా కనపడకుండా ఇచ్చినటువంటి ఘనత ఇంకెవరు వసతులు కావాలన్నా తప్పనిసరిగా మీరు ఉత్తమంగా చేయిస్తారని చెప్పి నేను మాటిస్తున్నా. నేరేడుచెర్ల మున్సిపాలిటీలు తప్పనిసరిగా మరి కల్లూరులో ఎక్కువ ఇల్లు మంజూరు చేస్తారని, కల్లూరు సోమవారం రోడ్డు మంజూరు కోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేరేడుచెర్ల మున్సిపాలిటీలో మండలంలో 18 కోట్ల రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా నిలబెడతానని చెప్పి టైం తక్కువ కానీ కొన్ని రాష్ట్ర విషయాలు మాట్లాడదాం. రైతు భరోసా ప్రకటించడము, అమలు చేసడము సంక్రాంతి తర్వాత. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, కేసీఆర్ మెప్పు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పట్ల భక్తి చాటుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తల్ని రెచ్చగొట్టారని, స్థాయిని మించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రామకృష్ణారెడ్డిని పక్కన కూర్చొని మాట్లాడించాడని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలని అన్నారు. పార్టీ కనుమరుగవుతున్న నేపథ్యంలో కావాలని జనంలోకి వెళ్లడానికి ఇదో కుట్ర పన్నారని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులను గూండాలు అంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఓడిపోయాక కనుమరుగయ్యాడని, తాము అడ్డుపడకపోతే శేఖర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడని అన్నారు. బీఆర్ఎస్ 5 సంవత్సరాల పాలనలో భువనగిరిలో నయం ఆగడాలు జరిగాయని, నయం సంబంధిత ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దాటిన వ్యక్తి 60-70 ఏళ్ళున్న వ్యక్తి అంటే తన స్థాయి మర్చి, తన హోదా ఏందో కూడా మర్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు రండా అంటే ఈ
ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలని ఎన్నడూ కూడా మేము భువనగిరిలో మా సంస్కృతి భువనగిరిలో కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా 10 ఏళ్ళు ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా తిరిగినాం. ఒక 10 ఏళ్ళు ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు ఇక్కడ తిరిగినాము. మేము కానీ మా సహచరులను కానీ భువనగిరిలో కూడా ఏనాడు కేసీఆర్ను అట్లాంటి పరుష పదజాలంతో మేము మాట్లాడలేము. మేము ఒక గౌరవంగానే మాట్లాడినాం తప్పితే మేము ధర్నాలు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, ప్రజల తరఫున పోరాటం చేసి ఉండొచ్చు. కానీ ఎన్నడూ ఆఖరికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిని కూడా మేము ఎన్నడూ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడలేము. ఒక సింగిల్ విండో గెలిచినటువంటి వ్యక్తి ఆయన తొత్తుగా అని చెప్పి ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇస్తే ఆయన భక్తి అంతా కూడా కేసీఆర్ ఏడాలో ఉన్న ఆయన భక్తి అంతా చూపెట్టుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడి మా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తారు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో ఓడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే ఈరోజు ఎక్కడ కెలిగించుకుందాం, ఎక్కడ మళ్ళా జనంలో పోదామని ఆలోచన చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు. నిన్న వాళ్ళు రెచ్చగొట్టి అడ్డగోలు పరుష పదజాలంతో మాట్లాడితే, స్థాయిని మించి మాట్లాడితే ఏ కార్యకర్త ఊరుకోడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ యువతల వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు. వాళ్ళు ధర్నాకు చేస్తామని పోయినప్పుడు సరే ధర్నా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు కానీ ఇట్లాంటివన్నీ సహజం. ఈ ధర్నాలు చేసే సందర్భంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర పోయినప్పుడు మరి ఆడ ధర్నా చేసే క్రమంలో ఆడ ఉన్న అప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి పోతూ వీళ్ళకి కలిగించి మళ్ళా రెచ్చగొట్టి మాట్లాడితే యువతను 60-70 ఏళ్ళు ఉన్న వ్యక్తే పరుష పదజాలంతో స్థాయిని మరిచి మాట్లాడితే యువ రక్తం ఎవ్వరు ఊరుకోరు. యువ రక్తం ఎప్పుడు ఊరుకోదు. మా యూత్ కాంగ్రెస్ అసలు ఊరుకోదు, ముచ్చటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈడ కాదు ముఖ్యమంత్రి అంటే ఊరుకునే ముచ్చట్లేదు. ఎవ్వరు వాళ్ళ స్థాయి మించి మాట్లాడితే మాత్రం ఇక ఊరుకునే ముచ్చట ఉండదని మళ్ళొకసారి మేము చెప్తా ఉన్నాం. ఇది చాలా తప్పుడు కార్యక్రమం. కంచెల రామకృష్ణారెడ్డి, పైల శేఖర్ రెడ్డి పక్కకు కూర్చొని ఆయనతో మాట్లాడిస్తాడు. సప్పుడేక బుద్ధిమంతుల్లాగా కూర్చొని రామకృష్ణారెడ్డితో మాట్లాడిస్తాడు. రెచ్చగొట్టే కార్యక్రమం, రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తాడు. సో అదొకటి. మేము ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా పరిధి దాటి మీరైనా మేమైనా ఇది డెమోక్రటిక్ వేలో మాట్లాడాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి. కానీ ఇది తప్పు అని కూడా దీన్ని ఖండిస్తున్నాం, తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. మళ్ళా ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగొద్దని కూడా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తున్నాం. కంచెల రామకృష్ణ మీద మేము చెప్తా ఉన్నాం, ఇన్నిసార్లు నువ్వు ఒకసారి కాదు 10 సార్లు అంటే ఈరోజు ఆయన మీద తప్పకుండా కేసు బనాయిస్తాం. దానికి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా మేము పోలీస్ మిత్రులను కూడా కోరుతున్నాం. నిన్న మా వాళ్ళు కూడా ఇక్కడ టౌన్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో భోగి మంటలు, భోగిళ్లు, భోగభాగ్యాల భోగిళ్లతో ప్రారంభమవుతుంది సంక్రాంతి పండుగ. పాతకు పాతరేస్తూ కొత్తను ఆహ్వానించడం భోగి పండుగ లక్షణం. భోగి మంటల సారం. అందుకే పాత వస్తువులన్నీ భోగి మంటలు వేసిస్తారు. మనిషికి ప్రకృతి ఆరాధ్య దైవం, అందులోనూ సూర్యుడు అంటే ప్రత్యక్ష దైవంగా చూస్తారు. అప్పటి వరకు నరాలను పిండే చలిని అనుభవిస్తూ వేడి కంటే వేడి కలిగించాలనే సూచికగా భోగి మంటను వేస్తారు. అంతేకాదు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన సందర్భంగా వేసవికి స్వాగతం పలికేదిగా కూడా భోగి మంటగా వర్ణిస్తారు. భోగి పండుగ రోజు తెలుగు లోగిళ్లలో ఎంతో సందడి ఉంటుంది. గంగిరెద్దుల ప్రత్యేక భారతీయ జీవన విధానంలో పశు సంపదను ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఆవును గోమాతగా భావిస్తే ఎంతో నందీశ్వరుడిగా, శివుడి వాహనంగా పూజలు అందుకుంటూ ఉంది. ఆ పాడి పశువులే ప్రధాన పాత్రధారులై జానపద కళాకారుల గంగిరెద్దులాట మన సంస్కృతులను భాగమైంది. పూర్వకాలం నుంచి మనుగడలో ఉన్న ఈ కళ పల్లెవాసులతో పట్టణవాసులతో అలరిస్తోంది. భోగి మంటల్లో, భోగిల్లో, భోగ భాగ్యాల్లో భోగిలతో ప్రారంభమవుతున్న సంక్రాంతి కొత్తగా ఆహ్వానించిన భోగి పండుగ లక్షణం భోగి మంటల సారం. అందుకనే పాత వస్తువుల్ని భోగి మంటలో వేస్తారు. మనిషికి ప్రకృతి ఆరాధ్య దైవం. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి సంక్రాంతి పండుగకి. ఇక్కడ మా పుట్టింటికి వచ్చారనమాట. సంక్రాంతి పండుగ అంటేనే 3 రోజులు సరదాగా సంక్రాంతి, భోగిపళ్ళు, మనం చిన్నపిల్లలకి భోగిపళ్ళు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, చిరుధాన్యాలు, పంటలు వస్తూ ఉంటాయి. అండ్ బయట గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లులు ముగ్గులు వేసుకుంటూ సరదాగా తెల్లవారుజామున లేసి స్నానాలు చేసి టెంపుల్కి వెళ్ళి చాలా బాగా చక్కగా చేసుకుంటాము. గాలిపటాలు, చిన్నపిల్లలతో గాలిపటాలు ఎగరేయడము,
ఈవినింగ్ టైంలోనో మార్నింగ్ టైంలోనో హరిదాసులు గంగిరెద్దులు తీసుకొని వచ్చి అక్కడ ఆడించడము చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు దసరాకి వస్తూ సంక్రాంతికి కూడా ప్రత్యేకంగా వస్తూ ఉంటాము ఇంటి దగ్గరికి. హరిదాసుల కోసం అండ్ గంగిరెద్దులు చాలా చక్కగా వచ్చి దండాలు పెట్టి మంచిగా చేస్తూ ఉంటారనమాట. మాకు చాలా సంతోషంగా ఉంది. వాసవి క్లబ్ వాళ్ళు కూడా ఇక్కడ మాకు సాయిరాం మందిరం దగ్గర ముగ్గుల పోటీ నిర్వహించారు. రంగవల్లులు అనేది అందరూ దగ్గరుండి చేసి రంగురంగులుగా రంగవల్లులు వేసి మంచిగా చక్కగా అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే పండుగల్లో ముఖ్యమైన పండుగ ఒకటి సంక్రాంతి పండుగ. మహిళలందరూ నెల రోజులు ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రతి ఇంటి ముందు ఎన్నో రంగురంగుల ముగ్గులతో ధనుర్మాసాన్ని నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి పండుగ అంటే రైతులందరికీ కూడా పొలాల నుండి పంట చేతికొస్తుంది. రైతుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర ధనధాన్యాలు అభివృద్ధి చెంది సంతోషాన్ని కలుగజేసే పండుగ ఈ సంక్రాంతి పండుగ. గొబ్బిళ్ళు పెట్టడం, రంగనాథుడిని సేవించడం, గోదాదేవి తిరుప్పావు పాసురాలను చదవటం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా నిమిత్తమై ఉంది ఇందులో. కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు వాసవ్ క్లబ్ వనితా వారి వాసవ్ క్లబ్ మరియు వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం దగ్గర హుజూర్ నగర్లో ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ తెలియజేసేదాయాలు ముందుకు పోయే విధంగా ముందు తరాలకి మనం తెలియజేసే విధంగా మన పార్టిసిపెంట్స్ ముగ్గుల పోటీ అంటే అందరం ఒక దగ్గర కూడి సంతోషాన్ని పంచుకోవటమే దీనికి ఒక ఉదాహరణ. కూడా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా సాయి సమాజం తరపు నుంచి. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. అదేవిధముగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని కూడా అంటారు. అయితే మనకు 12 రాశులు మేషం నుండి మీనరాశి వరకు ఉన్నాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటే ఆ దానినే సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం సంక్రాంతి ఉంటుంది. అయితే సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల కూడా ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఈ యొక్క క్రాంతిని జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులందరూ కూడా జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కమునుగా కూడా జరుపుకుంటారు. ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, తర్వాత దేవతల పూజతో, మూడవ రోజు గో పూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో కూడా మంచి 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా కూడా కొనసాగుతూ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆసిఫాబాద్ లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను పాటించాలని పిలుపు. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. భయంతో పరుగులు తీసిన భక్తులు. సిబ్బంది అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ మరియు క్రికెట్ టోర్నమెంట్. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్న పాయల్ శంకర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.